పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే వామపక్ష పార్టీల ఎంపీలు సస్పెండ్ చేసిందని వామపక్ష నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అగంతకులు లోనికి దూసుకొచ్చి దాడి చేస్తా ఉంటే ఈ దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి ప్రమేయం ఉంది, దీనిపైన ప్రధానమంత్రి, హోంమంత్రి ఉభయ సభల్లో ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో రాజ్యసభలో ఎంపీలంతా కూడా ఆందోళన చేసి అడిగితే డిమాండ్ చేస్తే ఈ డిమాండ్ను జీర్ణించుకోలేనటువంటి అమిత్ షా, మోడీలు, బీజేపీ ప్రభుత్వం ఆ సభ్యులందరినీ సస్పెన్షన్ గురి చేశారు. పార్లమెంటులో రాజ్యసభలో నిన్నటి వరకు 146 మందిని సస్పెన్షన్ చేశారు. కానీ ఈ సస్పెన్షన్ ఎందుకు చేశారు? ప్రత్యామ్నాయ మార్గాలు అడిగేటువంటి ప్రతిపక్ష ఎంపీలు లేదా ఎందుకు జరిగింది, ప్రజలకు సమాధానం చెప్పాలని అడిగితే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేనటువంటి ప్రధానమంత్రి అమిత్ షా ఇవాళ ఆ ప్రభుత్వం వీళ్ళని సస్పెన్షన్ గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అగంతకులు లోనికి దూసుకొచ్చి దాడి చేస్తా ఉంటే ఈ దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి ప్రమేయం ఉంది, దీనిపైన ప్రధానమంత్రి, హోంమంత్రి ఉభయ సభల్లో ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో రాజ్యసభలో ఎంపీలంతా కూడా ఆందోళన చేసి అడిగితే డిమాండ్ చేస్తే ఈ డిమాండ్